భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఫలితం 5వ రోజుకు చేరింది. విండీస్ బ్యాటర్లు ఫాలో నాడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించారు. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు 3 అంకెల టార్గెట్ ను ఉంచారు. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 248 పరుగులకు ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 390 పరుగులు చేయడం విశేషం. ఇక మొత్తంగా 121 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదంలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ 8 పరుగులకి అవుట్ అయ్యాడు. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 1 వికెట్ నష్టపోయి 63 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది. ఇది ఇలా ఉంటే ఢిల్లీ టెస్టులో కాసేపు డిఆర్ఎస్ హైడ్రామా నడిచింది. భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టెక్నాలజీ సమస్యతో అవుట్ అయిన థర్డ్ అంపైర్ నాట్అవుట్ గా ప్రకటించాడు. స్పష్టంగా అవుట్ అని తెలుస్తున్నా కూడా డిఆర్ఎస్ లో పూర్తిగా తేలకపోవడంతో థర్డ్ అంపైర్ మెయిన్ అంపైర్ డెసిషన్ ని తుది నిర్ణయంగా ప్రకటించాడు. ఈ విషయంలో బుమ్రా నవ్వుతున్న అంపైర్ కు ఇచ్చి పడేశాడు. 4వ రోజు మొదటి సెషన్ లో విండీస్ ఆధిపత్యం కొనసాగించింది. జాన్ క్యాంబెల్ సెంచరీ చేయడంతో ఘోర ఓటమి నుంచి విండీస్ తప్పించుకుంది. అయితే క్యాంబెల్ సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతిని వికెట్ల వైపు వేశాడు. క్యాంబెల్ ప్యాడ్ అలాగే బ్యాట్ అడ్డు పెట్టడంతో టీమిండియా ఎల్బీడబ్ల్యూ కు అప్పీల్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా, ధ్రువ్ జురెల్ ఒకేసారి అప్పీల్ చేసిన అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్ కు అనుకూలంగా నాట్అవుట్ గా ప్రకటించాడు. అయితే కెప్టెన్ శుభమన్ గిల్ డిఆర్ఎస్ రివ్యూ తీసుకోవడంతో థర్డ్ అంపైర్ చెక్ చేశాడు. బ్యాట్ ప్యాడ్ కి బంతి ఒకేసారి తగలడంతో అల్ట్రా ఎడ్జ్ లో వేరు స్పైక్స్ రాలేదు. దాంతో థర్డ్ అంపైర్ చివరికి మెయిన్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఇచ్చిన డెసిషన్ ని పరిగణలోకి తీసుకుని నాట్అవుట్ గా తేల్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత బుమ్రా నవ్వుతున్న అంపైర్లకు సెటైర్ వేశాడు. అది అవుట్ అని మీకు తెలుసు, కానీ టెక్నాలజీ నిరూపించలేకపోయింది అని స్టంప్ మైక్ లో వినిపించేలా వ్యంగ్యంగా అన్నాడు బుమ్రా. మొత్తానికి ఈ రెండో టెస్టులో టీమిండియా వరుసగా 2 ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్ లో విండీస్ జట్టును త్వరగా ఆల్ అవుట్ చేయలేకపోయారు.